హాయ్ ఎవ్రీవన్. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఫిల్ చేయడానికి అవసరమైన డేటా విద్యార్థుల యొక్క పెన్ నంబర్, అపార్ ఐడి, స్టూడెంట్ పేరెంట్ నేమ్, స్టూడెంట్ ఫోన్ నంబర్ మొదలగు డేటాను డౌన్లోడ్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మనకు ఈ విధంగా ఉంటుంది. నేమ్, క్లాస్, రోల్ నంబర్, నేమ్ ఆఫ్ ద స్కూల్, యూడేస్ కోడ్, స్కూల్ రిజిస్టర్ ప్రకారంగా రాయవచ్చు. స్టూడెంట్ ప్రొఫైల్ రాయడానికి అడ్మిషన్ నెంబర్, ఫుల్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, అపార్ ఐడి, పెన్ నంబర్, మదర్ టంగ్, ఫాదర్ నేమ్, మొబైల్ నంబర్, మదర్స్ నేమ్, మొబైల్ నంబర్ మొదలగు డేటాను మనము యూడేస్ ప్లస్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. sdms.udesplus.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. స్టేట్ సెలెక్ట్ చేసి లాగిన్ అవ్వాలి. మన యొక్క యూజర్ ఐడి, డైస్ కోడ్, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. కరెంట్ అకాడమిక్ ఇయర్ పై ప్రెస్ చేయాలి. లెఫ్ట్ సైడ్ మెనూ ఆప్షన్లో టాప్ టు బాటమ్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ డౌన్ సైడ్ యారో పై ప్రెస్ చేయాలి. లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ సెక్షన్లో ఫస్ట్ వన్ యాక్టివ్ స్టూడెంట్స్ లింక్ పై ప్రెస్ చేయాలి. లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ 2024-25 అకాడమిక్ ఇయర్ కనిపిస్తుంది. పర్టికులర్ క్లాస్ సంబంధించి మనము డేటాను డౌన్లోడ్ చేయవచ్చు, లేదా స్కూల్ మొత్తం సంబంధించి విద్యార్థుల యొక్క అందరి డేటాను డౌన్లోడ్ చేయవచ్చు. పర్టికులర్ క్లాస్ సెలెక్ట్ చేయడం కోసము డౌన్ సైడ్ యారో ప్రెస్ చేయాలి. ఏ క్లాస్ వివరాలు అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ను సెలెక్ట్ చేయాలి. స్కూల్ మొత్తం విద్యార్థుల యొక్క డేటాను డౌన్లోడ్ చేయడం కోసము ఆల్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. రైట్ టాప్ కార్నర్ డౌన్లోడ్ ఎక్సెల్ ఐకాన్ పై ప్రెస్ చేయాలి. స్కూల్ యొక్క యూడేస్ కోడ్తో స్టూడెంట్ డీటెయిల్స్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఎక్సెల్ ఫార్మేట్లో. ఈ యొక్క ఎక్సెల్ ఫార్మేట్లో ఉన్నటువంటి డేటాను ఓపెన్ చేసినప్పుడు మనకు డేటా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ యొక్క నేమ్, పెన్ నంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్మిషన్ నెంబర్ ఈ యొక్క డౌన్లోడ్ చేసినటువంటి ఫార్మేట్లో ఉంటాయి. మరియు అపార్ ఐడి కొరకు లెఫ్ట్ సైడ్ మెనూ ఆప్షన్లో అపార్ మాడ్యూల్ను ఓపెన్ చేయాలి. అపార్ మాడ్యూల్ను ఓపెన్ చేసినప్పుడు క్లాసెస్ వైజ్గా మాత్రమే మనము ఐడియాలను డౌన్లోడ్ చేయగలము. సో క్లాస్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ గో బటన్ పై ప్రెస్ చేయాలి. అపార్ ఐడీలు కనిపిస్తాయి. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఫిఫ్త్ కాలంలో మనకు అపార్ ఐడీలు కనిపిస్తాయి. ఈ యొక్క అపార్ ఐడీలను డౌన్లోడ్ చేయడం కోసము రైట్ టాప్ కార్నర్ 3 డాట్స్ పై ప్రెస్ చేయాలి. ప్రింట్ ఆప్షన్ పై ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా విద్యార్థుల యొక్క సెలెక్ట్ చేసిన క్లాస్కి సంబంధించి అపార్ ఐడీలు కనిపిస్తాయి. మనము సేవ్ బటన్ పై ప్రెస్ చేసిన మన యొక్క డివైస్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క అటెండెన్స్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో విద్యార్థుల యొక్క అటెండెన్స్ను స్కూల్ రిజిస్టర్స్ ప్రకారంగా వేయవచ్చు, లేదా ఆన్లైన్లో ఉన్నటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ డేటా ప్రకారంగా వేయవచ్చు, రెండు టాలీ అయిన సందర్భంలో. మరియు ఫార్మేట్ 1 మరియు ఫార్మేట్ 2 మార్క్స్ రాయవలసి ఉంటుంది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో. ఈ యొక్క డేటాను మనము మన యొక్క సిసి రిజిస్టర్ నుండి రెడ్యూస్ చేసి రాయవలను. శాంప్ 1 మరియు శాంప్ 2 స్లిప్ టెస్ట్ అనేది మనకు 20 మార్క్స్కు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ స్లిప్ టెస్ట్ 35 మార్క్స్కి ఉండడం జరిగింది. మరియు ఫార్మేట్ 1 మరియు ఫార్మేట్ 2 సిసి రిజిస్టర్స్ ప్రకారంగా టూల్ 1, టూల్ 2, టూల్ 3 10 మార్క్స్కు వేయడం జరిగింది. ప్రోగ్రెస్ కార్డులో టూల్ 1 5 మార్క్స్, టూల్ 2 5 మార్క్స్, టూల్ 3 5 మార్క్స్ ఈ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగింది. సో హోలిస్టిక్ కార్డ్ ప్యాటర్న్ ప్రకారంగా మనము డేటాను రాయవలసి ఉంటుంది. మనము సిసి రిజిస్టర్లో ఉన్నటువంటి డేటాను
మాడిఫై చేసి ఇందులో రాయవలసి ఉంటుంది, లేదా మనము ఆన్లైన్లో ఆల్రెడీ డేటాను మార్క్స్ను మాడిఫై చేసి అప్డేట్ చేయడం జరిగింది. ఆ యొక్క డేటాను మనము హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో రాయవచ్చు. దీని కొరకు csc.epi.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. రైట్ టాప్ కార్నర్ లాగిన్ పై ప్రెస్ చేయాలి. యూజర్ నేమ్ స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్ స్కూల్ అటెండెన్స్ యాప్, స్కూల్ లాగిన్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఎంటర్ చేసినటువంటి శాంప్ 1 మరియు శాంప్ 2 మార్క్స్ను డౌన్లోడ్ చేయడం కోసము MIS రిపోర్ట్స్ పై ప్రెస్ చేయాలి. పైన నావిగేషన్ బార్ కనిపిస్తుంది. నావిగేషన్ బార్లో MIS రిపోర్ట్స్ పై ప్రెస్ చేయాలి. MIS రిపోర్ట్స్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా MIS రిపోర్ట్స్ ట్యాబ్ కనిపిస్తుంది. దానిపై ప్రెస్ చేయాలి. మనకు స్క్రోల్ చేసుకోవాలి. 16th వన్ CCE మార్క్స్ రిపోర్ట్ లింక్ పై ప్రెస్ చేయాలి. CCE మార్క్స్ రిపోర్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మనము క్లాస్ సెలెక్ట్ చేయాలి, సెక్షన్ సెలెక్ట్ చేయాలి మరియు ఎగ్జామ్ సెలెక్ట్ చేయాలి. శాంప్ 1 ఆర్ శాంప్ 2 సెలెక్ట్ చేసిన తర్వాత గో బటన్ పై ప్రెస్ చేయాలి. గో బటన్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఎంటర్ చేసినటువంటి మార్క్స్ కనిపిస్తాయి. టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 కనిపిస్తాయి. టోటల్ మార్క్స్ కనిపిస్తాయి. కాకపోతే ఈ యొక్క మార్క్స్ని మనము హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో రిడ్యూస్ చేసుకొని వెయ్యాలి. టూల్ 1, టూల్ 2, టూల్ 3 మార్క్స్లను 5 మార్క్స్ చొప్పున రెడ్యూస్ చేసుకొని వెయ్యాలి. అదేవిధంగా 20 మార్క్స్కు వచ్చిన మార్క్స్ను 35 మార్క్స్కు మనము ప్రపోర్షనేట్గా వెయ్యాలి. ఇదే విధంగా మనము క్లాసెస్ సెలెక్ట్ చేసి, సెక్షన్ సెలెక్ట్ చేసి, ఎగ్జామ్ టైప్ను సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేయవచ్చు. డౌన్లోడ్ చేయడం కోసము ఈ యొక్క CCE మార్క్స్ రిపోర్ట్ను మనము ఎక్సెల్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేయవచ్చు, లేదా ప్రింట్ బటన్ పై ప్రెస్ చేసి మనము ప్రింట్ ఇచ్చి PDF ఫార్మేట్లో సేవ్ చేయవచ్చు. ఆన్లైన్లో ఉన్నటువంటి ఆల్రెడీ ప్రీఫిల్డ్ డేటా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును డౌన్లోడ్ చేయడం కోసము నావిగేషన్ బార్లో సర్వీసెస్ పై ప్రెస్ చేయాలి. సర్వీసెస్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకు 4 ట్యాబ్స్ కనిపిస్తాయి. R3 సర్వీసెస్ పై ప్రెస్ చేయాలి. R3 సర్వీసెస్లో R3.5 స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ లింక్ పై ప్రెస్ చేయాలి. స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది. క్లాస్ సెలెక్ట్ చేయాలి. గెట్ డీటెయిల్స్ బటన్ పై ప్రెస్ చేయాలి. గెట్ డీటెయిల్స్ బటన్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా సెలెక్ట్ చేసిన క్లాసుకు సంబంధించి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్షన్, అడ్మిషన్ నెంబర్, పెన్ ఐడి కనిపిస్తాయి. మనము 1 by 1 ఒక్కొక్క విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ కార్డును డౌన్లోడ్ చేసుకొని ఆ డేటాను మనము ఫిజికల్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో రాసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్న విద్యార్థి యొక్క నేమ్కి ఎదురుగా ఉన్న వ్యూ రిపోర్ట్ బటన్ పై ప్రెస్ చేయాలి. వ్యూ రిపోర్ట్ బటన్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ప్రీఫిల్డ్ డేటాతో కనిపిస్తుంది. నేమ్, క్లాస్, సెక్షన్, రోల్ నంబర్, నేమ్ ఆఫ్ ద స్కూల్, యూడేస్ కోడ్, ప్రీఫిల్డ్ డేటా కనిపిస్తుంది. ఈ డేటాను మనము కాపీ చేసుకోవచ్చు. సేమ్ డేటాను మనము ఫిజికల్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో రాసుకోవచ్చు. అడ్మిషన్ నెంబర్ కనిపిస్తుంది. ఫుల్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ కనిపిస్తుంది. హైటు, వైటు, BMI కనిపిస్తుంది.
ఈ ఈ ఈ డేటాను మనము చూసి రాయవచ్చు. అంతేకాకుండా అటెండెన్స్ మనకు కనిపిస్తుంది. అటెండెన్స్ 2 టాలీ అయినప్పుడు స్కూల్ రిజిస్టర్స్ ప్రకారంగా అటెండెన్స్ ఆన్లైన్లో ఉన్నప్పుడు సేమ్ డేటాను మనము కాపీ చేయవచ్చు. డేటా మాడిఫై అయినప్పుడు స్కూల్ రికార్డ్స్ ప్రకారంగా అటెండెన్స్ ఏదైతే ఉందో ఆ అటెండెన్స్ని మనము హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో రాయాలి. స్క్రోల్ చేసే కొలత మనకు మాడిఫై చేసినటువంటి ఫార్మేట్ 1 మరియు ఫార్మేట్ 2 మార్క్స్ ప్రకారంగా మనకు ఆన్లైన్లో కనిపిస్తుంది. టూల్ 1, టూల్ 2, టూల్ 3 5 మార్క్స్ 5 మార్క్స్ 5 మార్క్స్ చొప్పున రెడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా స్లిప్ టెస్ట్ 35 మార్క్స్కి వచ్చే విధంగా మోడిఫై చేయడం జరిగింది. టోటల్ 50 మార్క్స్కి విద్యార్థికి వచ్చిన మార్క్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఫార్మేట్ 1 మరియు ఫార్మేట్ 2 ఈ యొక్క డేటాను మనము యాస్టీస్గా రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఫిజికల్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో డేటాను రాయగలము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.